హాయ్ హలో వెల్కమ్ టు చిన్ని ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరికొత్త బిగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి యూజీసీ నెట్ జూన్ 2024 అప్లికేషన్స్ స్టార్ట్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విశేషాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు కండక్ట్ చేసేటటువంటి యూజీసీ నెట్ జూన్ 2024 చాలా కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్రీన్ షాట్ని చూడండి సార్. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది 20th ఏప్రిల్ అంటే ఎస్టర్డే నుంచే ప్రారంభం కావడం జరిగింది. మే 10th వరకు చివరి తేదీ. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ వచ్చేసి 16th జూన్న కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ అభ్యర్థులు అయితే 1150 రూపీస్, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 600, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి థర్డ్ జెండర్ వాళ్ళకైతే 325 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. మరి ఈ నెట్లో జరిగినటువంటి కీలకమైనటువంటి మార్పులు ఏంటంటే 83 సబ్జెక్టులకు గాను ఇప్పుడు కండక్ట్ చేసేటటువంటి జూన్లో కండక్ట్ చేసే ఎగ్జామ్ మాత్రం ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి మార్పు. ఎందుకంటే 16 జూన్ 2024 అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఒకే రోజున ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జరగబోయే యూజీసీ నెట్ అనేది 3 కేటగిరీస్కి సంబంధించింది. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి, అదేవిధంగా పిహెచ్డి చేసే వాళ్ళకు కూడా, అదేవిధంగా జేఆర్ఎఫ్ వాళ్ళకు కూడా 3 కేటగిరీలో ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. మనకు వచ్చిన మార్క్స్ ప్రకారం ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ UGC NET, so kindly request to them, you should continue your preparation because of చాలామంది ఏమనుకుంటున్నారంటే సార్ కంట్రీలో మనకు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, మరి దాన్ని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందంటే అలాంటిది ఏం లేదండి. ఎలక్షన్ కోడ్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ రోజు మాత్రమే ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు హాయిగా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. ఇలాంటి అప్డేట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.